ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గొప్ప అవకాశం ఏంటంటే ఈ గ్రామ వాలంటీర్ ఉద్యోగం అనేది, అంటే గౌరవం మాకు ఇచ్చారు. మేము నిష్పక్షపాతంగా గత 5 సంవత్సరాల నుండి ప్రజలకి అనేక సేవలను అందిస్తూ వాళ్ళ యొక్క మంచి చెడ్డలను తెలుసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క పథకాన్ని వాళ్ళకి అందిస్తూ వాళ్ళకి మేము అనేకమైన సేవలను అందించాం. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా సమయంలో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెడికల్ డిపార్ట్మెంట్తో కలిసి మా అధికారులతో కలిసి మేము అనేకమైన సేవలను వాళ్ళకి నిష్పక్షపాతంగా మా ప్రాణాలకు సైతం తెగించి మేము వాళ్ళకి సేవలు అందించాం. వీటన్నిటినీ ప్రజలు వారి మనసులో బలంగా నాటుకుపోయిందని వాళ్ళందరికీ కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. ఈరోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వాళ్ళు ఓరలేక, ఎందుకంటే మా నాయకుడు తలవంచని నాయకుడు, మరి మాట తప్పని నాయకుడు, ఏవైతే ఉన్నాయో ఆ విశ్వసనీయతకి విలువలు ఇచ్చి ఈరోజు ఎక్కడ కూడా ₹1 లంచం లేకుండా ఇంత చక్కటిగా పరిపాలిస్తుంటే వాళ్ళు చేయలేని పని మరి ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వాళ్ళు 14 సంవత్సరాలు వాళ్ళైతే పాలించారు, కానీ ఏ ఒక్కటి చేయలేకపోయారు. పూర్తిగా అసూయ ద్వేషం అన్నీ